చూస్తున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తీన్మార్ మల్లన్న తన సమీప ప్రత్యర్థి రాకేష్ రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించిన 4 రౌండ్లలో కలిపి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లొచ్చాయి. బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 43,313 ఓట్లతో మూడో స్థానంలో, మరో అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ 29,697 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు గురువారం రాత్రికి పూర్తి కాగా గెలుపు కోటాగా పరిగణించే 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో విజేతను నిర్ణయించడానికి అధికారులు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. గెలుపు కోసం తీన్మార్ మల్లన్నకు 32,282 ఓట్లు, రాకేష్ రెడ్డికి 50,847 ఓట్లు రావాలి. ఎలిమినేషన్ క్రతువు ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మూడో రౌండ్లో తమకు 1000 ఓట్లు ఎక్కువగా వచ్చినా కౌంటింగ్ ఏజెంట్ల సంతకం లేకుండానే ఆర్ఓ దాసరి హరిచందన ఏకపక్షంగా మీడియాకు వెల్లడించారని బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపించారు. ఈ ఆరోపణలని హరిచందన ఖండించారు. అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిబ్బంది, అధికారులున్నారని, అసత్య ఆరోపణలు సరికాదన్నారు. లెక్కింపు విధుల్లో తమకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే ఆటంకం కలిగిస్తున్నారంటూ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తిప్పర్తి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఇవాళ మధ్యాహ్నానికంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారో తెలిసే అవకాశం ఉందా? ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తెలిసిన ఉప ఎన్నికకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి కూడా విజయానికి కావాల్సిన కోట ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉండడం జరిగింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో భాగంగా పరిలో మంది అభ్యర్థులలో ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో అతని దగ్గర నుంచి స్టార్ట్ చేయడం, ఎలిమినేట్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 16 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ప్రకటిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 120 ఓట్లు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 67 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి 22 ఓట్లు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించినటువంటి అశోక్ కు 24 ఓట్లు అనేవి పోల్ కావడం జరిగింది. ఈ యొక్క మొత్తం 16 మంది అభ్యర్థులను ప్రజెంట్ గా ఇప్పటి వరకు కూడా ఎలిమినేషన్ జరిగింది. మిగతా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ఈ ప్రక్రియ అనేది మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పినది పరిస్థితుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ అంటే ఎవరికైతే 50%+1 ఓట్ ఎవరైతే సాధిస్తారో వారిని విజేతగా నిలుస్తారు. ఈ విధంగా ఉన్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి మల్లనకు 32,282 ఓట్ల దూరంలో ఉండడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి 50,847 ఓట్ల దూరంలో విజయానికి ఉన్నాడని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఎలిమినేషన్ ప్రక్రియలో మాత్రం ఎవరైతే కోటా ఓట్లు సాధిస్తారో వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రక్రియ రైట్ పుల్లారావు, అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులపైన ఆయన ఆరోపణలు చేశారు. దీన్ని హరిచందన కూడా ఖండించారు. అలాగే తీన్మార్ మల్లన్న ఓటమిని ఒప్పుకోలేకే అలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సో నిజంగానే ఓటమిని ఒప్పుకోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? యాక్చువల్ గా మొదటి రోజు ఓట్ల లెక్కింపు కొనసాగిన తర్వాత మూడో రౌండ్ సంబంధించేసి ఆ యొక్క అనౌన్స్మెంట్ చేశారు. కొద్దిగా డిలే కావడం జరిగింది. ఇదే సంబంధంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం ఈ విషయాన్ని మాత్రం తీవ్రస్థాయిలో ఖండించడం జరిగింది. కావాలని చెప్పి ఆరోపణ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా సిబ్బంది తమ యొక్క ఓటమి చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఆరోపించిన సందర్భం అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి హరిచంద్ర కూడా చెప్పింది. హరిచంద్ర కూడా మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ
ప్రక్రియ అనేది సక్రమంగా సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూ ఉండడం జరిగింది. కావాలని చెప్పేసి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గుర్తుదలడం సరికాదు. మీకేమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఇబ్బంది కానీ అదేవిధంగా ఆర్ఓ ఉన్న నాకు కానీ సంప్రదించవచ్చు. సో ఆ విధంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుమానాలను నేను నివృత్తి చేయగలను. సో ఆ విధంగా కాకుండా మీరు మీడియా సమావేశంలో ఈ విధంగా వ్యాఖ్య చేయడం సరికాదని చెప్పేసి కూడా హరిచంద్ర వ్యాఖ్యానించిన సందర్భం అయితే ఉంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీర్మాన్ మాలన కూడా ఈ ఒక వ్యాఖ్యలు చేయడం సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నట్టు ఆర్ఓ కానీ అదేవిధంగా అధికారులు కానీ నిష్పక్షపాతంగా మొదలకు కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారు. అందరికీ కూడా నిబంధనలకు లోబడే ఈ యొక్క విధులను నిర్వర్తిస్తూ జరిగింది. నిబంధనలు అతిక్రమించిన ఇతరులను మాత్రము వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించేసి ఎవరైనా అభ్యర్థికి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వాళ్ళకి వెంటనే నివృత్తి చేస్తున్నారు. కానీ అదే పదే ఈ విధంగా నివృత్తి చేయమని పడటం వల్ల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పి అవకాశం ఉంటుంది. అందువల్ల అధికారులు అనే మాత్రం ఈ విషయాన్ని మాత్రం తోచుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా హరిచంద్ర కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పేసి కౌంటింగ్ ప్రక్రియ జాప్యం చేసే ఉద్దేశంతో ఈ విధంగా అనేక లేనటువంటి ఎలిగేషన్ క్రియేట్ చేస్తున్నారు. అది సరికాదు. ప్రతి ఒక్కరు కూడా కౌంటింగ్ ప్రక్రియకు నిబంధనలకు లోబడి ఉండాలి. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియకు సజావుగా సాగే విధంగా సహకరించాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఎన్నికల ఫలితం కూడా తొందరగా వెలువడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సహకరించాలని చెప్పేసి కలెక్టర్ చెప్పారు. రెండో ప్రాంత ఓట్ల లెక్కింపుకు సంబంధించి కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రియా. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.